అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి ఆధునిక కవులైన సుద్దాల హనుమంతు, డాక్టర్ సి నారాయణరెడ్డి మరియు ఇతర కవుల గురించి తెలుసుకుందాం. సుద్దాల హనుమంతు. సుద్దాల హనుమంతు అనగానే ప్రజా ఉద్యమాల యుద్ధగీత రచయితగా గుర్తుకు వస్తాడు. ఆర్య సమాజ కార్యకర్తగా, ఆంధ్ర మహాసభ కార్యకర్తగా, ప్రజాకవిగా, గాయకుడిగా, రైతు జన పోరాట బాంధవుడిగా, తెలంగాణ విమోచనోద్యమ పోరాటయోధుడిగా, సుద్దాల ఉత్తేజపూరిత ఉద్యమ జీవితం గడిపిన నిరాడంబరజీవి. సుద్దాల హనుమంతుగారు 1910వ సంవత్సరంలో యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలం పాలడుగు గ్రామంలో జన్మించాడు. సుద్దాల హనుమంతుగారి తల్లిదండ్రులు లక్ష్మీనర్సమ్మ, బుచ్చిరాములు. సుద్దాల హనుమంతుగారి ఇంటి పేరు గుర్రందాక. వీరి తల్లిదండ్రులు ఆలేరు ప్రక్కనగల సుద్దాల గ్రామంలో స్థిరనివాసం ఏర్పరుచుకోవడం వలన ఊరి పేరు ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. సుద్దాల హనుమంతుగారు ఆర్యసమాజ ప్రభావంతో యథార్థ భజనమాల గ్రంథాన్ని రాశాడు. సుద్దాల హనుమంతుగారు రాజకీయ సాధువేశాలు, గొల్లసుద్దులు, వీర తెలంగాణ అనే గ్రంథాలను రచించాడు. సుద్దాల హనుమంతుగారి శతజయంతి సందర్భంగా సుద్దాల ఫౌండేషన్ వారు పల్లెటూరి పిల్లగాడా అనే సంకలనాన్ని ప్రచురించింది. సుద్దాల హనుమంతుగారి పాటలలో పల్లెటూరి పిల్లగాడా, పసులుగాచే మొనగాడ పాలు మరచి ఎన్నాళ్లయిందో ఓ పాలబుగ్గల జీతగాడా అనే పాట అత్యంత ప్రజాదరణ పొందిన పాట. ఆయుర్వేద వైద్యవృత్తితో అనుభవం ఉన్న సుద్దాల హనుమంతుగారు గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణ చేసి నిజమైన సేవకుడినని అనిపించుకుని గ్రామ సర్పంచ్గా ఆదర్శవంతమైన పనులను చేసి చూపించారు. సుద్దాల హనుమంతుగారు 1982వ సంవత్సరం సెప్టెంబర్ 9న మరణించాడు. డాక్టర్ సి నారాయణరెడ్డి. తెలుగు కవితకు చిరునామాగా తెలుగు కవికి గ్లామర్ను అందించిన కవిగా ప్రసిద్ధి పొందిన సినారె అసలు పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. సి నారాయణరెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో 1931వ సంవత్సరం జూలై 29న జన్మించారు. సినారె గారి తల్లిదండ్రులు బుచ్చమ్మ, మల్లారెడ్డి. సినారె గారు ప్రాథమిక, మాధ్యమిక విద్యను హనుమాజీపేటలో పూర్తి చేశాడు. సినారె గారు హైదరాబాదులో హెచ్ఎస్సి, ఇంటర్ విద్యను పూర్తి చేశాడు. సినారె గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ మాధ్యమంలో బిఏ, ఎంఏ తెలుగు మరియు డాక్టరేట్లను పూర్తి చేసి అక్కడే అధ్యాపకుడిగా అత్యుత్తమ బోధనను అందించాడు. సినారె గారు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథనాయుడు మొదలైన పద్యకావ్యాలను రచించాడు. సినారె గారు మంటలు మానవుడు, మధ్యతరగతి మందహాసం, గదిలో సముద్రం, కవిత నా చిరునామా, మనిషి చిలుక, కలం అలిగింది మొదలైన కవితా సంపుటాలను రచించాడు. సినారె గారు కలం అలిగింది అనే కవితా సంపుటాన్ని 2017వ సంవత్సరంలో రాశాడు. సినారె గారు విశ్వంభర, మట్టి మనిషి ఆకాశం మొదలైన కావ్యాలను రచించాడు. సినారె గారు రామప్ప అనే గేయనాటికను రచించాడు. సినారె గారు ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయాలు ప్రయోగాలు అనే సిద్ధాంత వ్యాసంను రచించాడు. ఇది తెలుగులో ఉత్తమ ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది. 3500 సినీగీతాలను రాసి తెలుగు సినీప్టుకు కావ్య గౌరవాన్ని అందించిన కవిగా సి నారాయణరెడ్డి గారు ప్రజాదరణ పొందాడు. సి నారాయణరెడ్డి గారు తన మా ఊరు మాట్లాడింది అనే గ్రంథంలో తెలంగాణ భాషా సౌందర్యాన్ని లోకానికి పరిచయం చేశాడు. సి నారాయణరెడ్డి గారి విశ్వంభర మహాకావ్యానికి 1988వ సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సి నారాయణరెడ్డి గారి మంటలు మానవుడు గ్రంథానికిగాను 1977వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. సి నారాయణరెడ్డి గారు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి సారథిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాల ఉపకులపతిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నతమైన బాధ్యతలను నారాయణ రెడ్డి గారు నిర్వహించారు.
నా వాదం సామ్యవాదం, నా కవిత్వం నా మాతృభాష, నా ఇతివృత్తం మానవత్వం అని సినారె గారు తనకు తానే ప్రకటించుకున్నాడు. మెట్లను సైతం స్ఫూర్తికి ప్రతీకగా, శ్రమజీవనంలోని సౌందర్యాన్ని గురించి సినారె గారు తన కవితల ద్వారా తెలియజేశాడు. పరుల కోసం పాటుబడని నరుని బతుకుదేనికి అని మూగనేలకు నీరందివ్వని వాగుపరుగుదేనికి అని ప్రశ్నిస్తూ మానవాళికి సినారె గారు గొప్ప సందేశమును ఇచ్చాడు. రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు పోతూ పోతూ రాస్తాను వపు వాడేవరకు అన్న సినారె తన మాటల్ని నిజం చేస్తూ 2017వ సంవత్సరం జూన్ 2న ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు. ఇతర కవులు నగ్నముని, చెరబండరాజు, మహాస్వప్న, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, భెరవయ్యలు దిగంబర కవిత్వంను సృష్టించారు. కోవెల సుప్రసన్నాచార్యులు, పేర్వారం జగన్నాథం, నరసింహారెడ్డి, కోవెల సంపత్కుమారాచార్యులు చేతనావర్ణ కవిత్వాన్ని అందించారు. విప్లవోద్యమంలో వరవరరావు, శివసాగర్, కె. శివారెడ్డి మొదలైన కవులు వచ్చారు. దళిత కవిత్వంలో భాగంగా పైడి తేరేష్ బాబు, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి, మద్దూరి నగేష్ బాబు, సతీష్ చందర్, బోయజంగయ్య మొదలైనవారు తమ స్వరాన్ని వచన కవితలో వినిపించారు. స్త్రీవాద కవిత్వంలో ఓల్గా, కొండేపూడి నిర్మల, కాత్యాయని విద్మహే, ఘంటసాల నిర్మల, శిలాలోలిత, షాజహానా, జూపాక సుభద్ర, అనిశెట్టి రజిత, గోగుశ్యామల మొదలైనవారు రచనలు చేశారు. మైనారిటీ వాదాన్ని పరిచయం చేస్తూ ఖాదర్ మోహియుద్దీన్, స్కైబాబా, అన్వర్ మొదలైనవారు రచనలు చేశారు. బీసీ అస్తిత్వ చైతన్యాన్ని ప్రకటిస్తూ జూలూరి గౌరీశంకర్, పులిపాటి గురుస్వామి, జుగాష్విలి, అన్నవరం దేవేందర్, ఎస్వి సత్యనారాయణ మొదలైనవారు రచనలు చేశారు. అస్తిత్వవాద స్ఫూర్తితో ప్రయోగధోరణిలో మో, అజంతా, అఫ్సర్, ప్రసేన్, సీతారాం, యాకూబ్, వంశీకృష్ణ, సిద్ధార్థ, బాణాల శ్రీనివాసరావు, నామాడి శ్రీధర్, పెన్నా శివరామకృష్ణ, ఎంఎస్ నాయుడు మొదలైనవారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమ చైతన్యంతో, కవితాత్మకతతో నందిని సిద్ధారెడ్డి, జూకంటి జగన్నాథం, దర్భసేనం శ్రీనివాసాచార్య, నాళేశ్వరం శంకరం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, వనపట్ల సుబ్బయ్య, వజుల శివకుమార్ మొదలైన కవులు తెలుగు వచన కవితా వికాసానికి తోడ్పడుతున్నారు. ఆలూరి బైరాగి, అజంతా, తిలక్, సినారె, కె. శివారెడ్డి, ఎన్. గోపి, పాపినేని శివశంకర్, దేవిప్రియ మొదలైనవారు వచన కవితా ప్రక్రియలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.